అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది చేసి చూడు చక్క. ఇక ఇవాళ పొద్దున్నే లేవగానే ముందు మిషన్తో ఇల్లు తుడుచుకుంటున్నానండి. వారానికి ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ దుమ్ము బట్టి మనం మిషన్తో తుడుచుకుంటే కనుక దుమ్ము అనేది చాలా బాగుంటుంది. డీప్ క్లీన్ చేసినట్టుగా ఉంటుంది ఇల్లు అనేది. ఇంకా తడి పెట్టిన అవసరం లేకుండా అంత బాగా క్లీన్ చేస్తుంది. ఇక వెంట్రుకలు ఇలాంటివి చిన్న చిన్నవి ఏమన్నా కూడా తీసేసుకుంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మనం ఇల్లు అనేది డీప్ క్లీన్ చేసినట్టుగా అవుతుంది అనమాట. ఇలా తుడిసేసుకున్నాక స్నానం చేశాక వంట చేసుకున్నాక స్వామికి తిరువారాధనకి వెళ్తానండి, పూజకి వెళ్తాను. ఇవాళ వచ్చేసి ఇలా పూజకి సంబంధించింది ఒక వస్తువు చూపిస్తుంది అనమాట. ఇది తాళీ సెట్ అనమాట. దీనికి కాంబో అనమాట తాళీ సెట్. దీనికి బౌల్స్, గ్లాసు, చెంచా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి బాగా ఫినిషింగ్ కోసం ఇలా మధ్య మధ్యలో గుంటలాగా డిజైన్ వచ్చిందండి. అంతకుమించి దీని మీద ఏమీ లేదు. చుట్టూతా మాత్రం యాంటిక్ లుక్ వచ్చే విధంగా ప్లేట్కి ఇచ్చాడు. గ్లాసులు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. తోముకున్న మనకి గీసుకోకుండా ఉండేటట్టుగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. ఇక ఇలా వంట అయిపోగానే స్వామికి ఆరగింపు చేసేసి రాజభోగం మొత్తం ఆరగింపు చేసేసి ఆ తర్వాత వీడియోలోకి వెళ్తాను అనమాట. చూసారు కదా మా శ్రీరామచంద్రుడు. ఇలా ఆరగింపు అయిపోయిన తర్వాత ఇక వీడియో ఇవాళ చిట్కాలు వచ్చేసి కౌ మిల్క్ అండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండ్ A2 మిల్క్ అనమాట. A2 ఫ్యాట్ అనేది విటమిన్స్ డెఫిషియన్సీ ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా వస్తుంది కదండి, అది లేకుండా చేస్తుంది. అలాగే ఇది ఇమ్యూన్ సిస్టమ్ను కూడా బాగా ఎక్కువ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ దీంట్లో యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్ ఇంజెక్షన్ కానీ వాడరు. అలాగే హ్యాపీ హెల్దీ కౌస్ మిల్క్ మాత్రమే తీసుకుంటారనమాట. వాటిని ఇబ్బంది పెట్టి వాటికి సరైన సౌకర్యాలు లేకుండా ఆ విధంగా ఆవుల్ని పెంచరన్నమాట. ఇక్కడ ఈ మిల్క్ని తీసుకున్నానండి. ఇది ఫుల్ క్రీమ్ అయితే మనకి ఆవు పాలలో ఫుల్ క్రీమ్ దొరకదు. ఇందులో కొంచెం మనకి తీసేస్తారు, ఫ్యాట్ అనేది తీసేసి మనకి 3% మాత్రమే ఉంటుంది. ఇలా పాలు తీసుకున్నాక ఇక్కడ టిప్ వచ్చేసి ఇలా పాల ప్యాకెట్ని పూర్తిగా కట్ చేయకుండా కొంచెం కొసలో ఉంచామనుకోండి, మనం దీన్ని రీసైకిల్ చేసినప్పుడు ఈ ముక్క అనేది మళ్ళీ మనకి సాయిల్లో మట్టిలో కలిసిపోకుండా ఇది మళ్ళీ రీసైకిల్కి వెళుతుంది అనమాట. ఇలా పాలని వేసుకున్నాక వీటిని కాసుకుంటానండి. వీటి మేగడని నేను డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న మేగడని ముందు రోజే బయట పెట్టేసుకున్నాక ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా ఒక చెంచా కానీ ఒక ఫోక్ కానీ తీసుకుని కొంచెం ఇలా దీన్ని చిలకరించినట్టుగా ఇలా చిలికితే కనుక ఇది చాలా 2-3 నిమిషాలకే ఇది ఇలా గట్టిపడిపోతుందండి. దీన్ని ఇలా ఇంకొకసారి చేసేసి ఇది మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం చల్లదనానికి ఈ వెన్న అంతా గట్టిపడిపోతుంది. ఈ వెన్నని ఇప్పుడు మనం తీసుకుని వండ చుట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట. ఇక ఇందులో ఉండే నీళ్లు కానీ పాలు కానీ బయటకు వచ్చేస్తాయి. ఇలా తీసి బయట పెట్టుకున్నప్పుడు కొంచెం తోడు కూడా వేసుకున్నాం అనుకోండి, ఈ వెన్న అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఈ వెన్న కానీ నెయ్యి కానీ మనం వాడితే కనుక ముఖానికి మెరుపు కూడా వస్తుందండి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది. అలాగే డైజెషన్ బాగుంటుంది. ఏ వైటమిన్ కానీ D కానీ E కానీ K కానీ ఇలా అన్ని వైటమిన్స్ దీంట్లో ఉంటాయి. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే బ్రెయిన్ కూడా బాగుంటుందండి. పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా బాగుంటుందన్నమాట. ఇది A2 మిల్క్. ఈ నెయ్యి వచ్చేసి మనకి 3600 ఉంటుందండి 1 లీటర్ వచ్చేసి. ఈ పాలతోటి మనకి అయ్యే కాస్ట్ కన్నా నెయ్యిలో వచ్చే కాస్ట్ మనకి ఇంకా మిగులుతుందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ నెయ్యికి మనం ఎక్స్ట్రాగా ఏం పెట్టుకోకుండా పాలలోంచి మనం ఎక్కువ కాస్ట్లీ నేతిని ఆర్గానిక్ A2 మిల్క్ కౌగీని మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది పాల డబ్బా అని మీద కవర్ తీస్తున్నానండి. ఇది రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. ఈ అచ్చంగా పాల డబ్బాలానే ఉంటుంది. ఇది పాల డబ్బా కానీ లేదా ఏదైనా వాటర్ ట్యాంకులు, పాతకాలం పెద్ద వాటర్ ట్యాంకులు ఉండేవి కదా, 15 లీటర్లు 20 లీటర్లు, అలాంటి ట్యాంక్ అయినా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ప్రకృతి వనం ప్యూరిఫైయర్ అండి. ఇది మనకి లోపల మెటీరియల్ కూడా సున్నం రాయి కానీ బొగ్గు కానీ ఇవన్నీ వాళ్ళు మెటీరియల్ సప్లై చేస్తారు. మనం ఎలాంటి ట్యాంక్లో అయినా ఈ మెటీరియల్ ఇలా విధంగా వేసేసుకుని దాంట్లో RO వాటర్ పోసుకుంటే మనకి ఇది ఆల్కలైన్ వాటర్ అవుతుంది అనమాట. ఆల్కలైన్ వాటర్
వాటర్ మనం రోజుకి 2-3 లీటర్లు తాగితే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి అచ్చంగా పాల డబ్బాలా ఉంది, కానీ కింద వచ్చేసి మనకి ఇలా ఒక ట్యాప్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో 6 అవర్స్ ఉంచిన ఆర్ఓ వాటర్ని మనం తాగొచ్చు. దీన్ని కాపర్లో అన్నా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా తాగొచ్చు అనమాట. ఇలా న్యాచురల్ పద్ధతిలో ఆల్కలైన్ అంటే నదుల్లో రాళ్ళు, సున్నము, బొగ్గు ఇవన్నీ ఉంటాయి కదండి. అలాంటి మనం ఒక పాల డబ్బాలో ఇలా సేమ్ అదే ఈ పాల డబ్బాలో లేయర్లుగా బొగ్గు, రాళ్ళు, చిన్ని రాళ్ళు వేయటం జరుగుతుందన్నమాట. ఇవి న్యాచురల్గా దీంట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలా గన్లాగా ఉంది చూసారా, ఈ బొగ్గు వచ్చేసి దీంట్లో కలిపేటట్టు చేస్తుంది అనమాట. ఇలా ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్గా ఉండటం వల్ల బ్లడ్ కూడా మనకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదన్నమాట. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచుతుందండి. అలాగే హార్ట్ డిసీజ్లను కూడా ఏమీ రాకుండా చేస్తుంది. ఇది రోజుకి మనం ఆల్కలైన్ వాటర్ కనీసం 2-3 లీటర్లు తాగాలండి రోజుకి. అప్పుడు మనకి బ్లడ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది సహజ పద్ధతిలో మనకి కాల్షియం కానీ, ఈ మెగ్నీషియం కానీ ఇవన్నీ యాడ్ చేయడం, మినరల్స్ యాడ్ చేయడం వల్ల కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయండి. అలాగే హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఇలా ఇడ్లీ రవ్వ పెట్టుకునే దాన్ని 1 కేజీ తీసుకుంటానండి. అంటే ఒక డబ్బాలో వేసుకుంటే అందులో 1 కేజీకి కొంచెం హెల్త్గా ఉండేటట్టు చూసుకుని దాంట్లోనే మినపప్పు పెట్టుకుంటాను అనమాట. ఇడ్లీ రవ్వ, మినపప్పు ఒకే దాంట్లో ఉంటే చటుక్కన మనం తీసుకుని నానబెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తీసుకునేటప్పుడు ప్యాకెట్లు చిన్నవి తీసుకుంటే ఇలా మనం షేర్ చేసుకోవచ్చు ఒక డబ్బాని. ఇక తర్వాత వచ్చేసి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము మిక్సీలో. ఇవి కలర్ అనేవి వైట్ ఉంటే కనుక షేడ్ అయిపోతూ ఉంటాయి, కలర్ మనకి ఆఫ్ వైట్లోకి వచ్చేస్తూ ఉంటాయి వైట్ నుంచి. వీటిని పూర్తిగా మనం వైట్లోకి తెచ్చుకోవాలంటే సింపుల్గా ఇలా కొంచెం మాత్రమే పేస్ట్ తీసుకున్నానండి. ఇలా అయిపోయిన పేస్ట్ నేను కిచెన్లో ఉంచుకుంటానమాట. వీటిని ఇలా మనం క్లీనింగ్కి వాడుకుంటే చాలా చక్కగా వస్తువులు అనేవి మెరుస్తూ ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ వైట్గా ఉండేవి, తెల్లగా ఉండేవి చుట్టుక్కుని మనకి ఆఫ్ కలర్ నుంచి మళ్ళీ ప్యూర్ వైట్కి తీసుకురావచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం అంతా రాసేసుకున్నాను అంటే కొంచెం రాసుకున్నాను అనమాట. ఇలా రాసుకున్నాక మెత్తటి క్లాత్ తోటి పూర్తిగా మనం దీన్ని ఒకసారి దీన్ని రబ్ చేసి దీన్ని రుద్ది తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని వాష్ చేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి తుడుచుకున్నామంటే ఎంత వైట్గా వస్తుందో ఒకసారి మీరు పూర్తిగా దీన్ని తుడిచాక ఈ క్లాత్ పెట్టి తుడిచాక చూపిస్తానండి. చాలా బాగుంటుంది. అసలు మీరు నమ్మరనమాట, కొత్త మిక్సీ లాగా ఉంటుంది. చూసారు కదా, ఎక్కడ నలుపు అనేది లేకుండా పూర్తిగా తెలుపుగా వచ్చేసింది. అలాగే మనకి మిక్సీ పైనుండే మూతలు ఉంటాయి కదా, అవి కూడా మనకి కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. వాటిని కూడా మనం తెల్లగా చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.